హలో ఎవ్రీవన్, ఈరోజు నేను రాగి సంకటి చేస్తున్నానండి విత్ వెజ్ కర్రీస్. చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తక్కువ రైస్తోని అన్నం ప్రిపేర్ చేస్తున్నాను. బాగా జావ అయిన తర్వాత పిండి యాడ్ చేద్దాం. సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసానండి. ఇందులో పిండి కలుపుదాం. అన్నం అయితే బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో సోడిపిండి వేస్తున్నాను. దాన్ని రాగిపిండి అని కూడా అంటారు. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలిపానండి. రాగి సంకటి అయితే రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత బాల్స్లా చేస్తాను. ములంకాడ ఉల్లిపాయ కర్రీ చేస్తున్నానండి. ఒకవైపు పప్పుచారు కూడా రెడీ చేశాను. చింతపండు పుల్ల వేసి నేను ములంకాడ ఉల్లిపాయ టమాటీ వేసి కర్రీ రెడీ చేశానండి. చేతికి ఆయిల్ రాసి బాల్ చేశానండి. చల్లారిపోయింది కదండి, బాల్ అయితే ఈజీగా వస్తుంది. వెజ్ కర్రీస్ అండి. మనం వెజ్ కర్రీస్ కూడా రాగి సంకటితో తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.